అయండి. ఇదివరకు ఎవరికైనా కోపం వస్తే మొహం మీద అడిగేవారు. మొహం మీద తిట్టుకునేవారు. అక్కడితో అయిపోయేది. ప్రెజెంట్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మొబైల్స్ ద్వారాగా అది స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు. స్టేటస్ అంటే ఎవరైనా 1, 2 పెడతారు. ఇంకా కొంతమంది అయితే బెల్లం దగ్గర చీమలు ఎన్నొస్తాయి అన్ని పెడతారు స్టేటస్‌లు. అన్ని పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటదో నాకు అర్థం కాదు. పెట్టుకోవచ్చు, ఒక మంచి మాట పెట్టుకోవచ్చు. ఎవరైనా తిట్టాలనుకుంటే మొహం మీద తిట్టాలి తప్ప మొహం మీద తిడితే ఊరుకోరు కదా! అందుకని స్టేటస్‌లు పెట్టుకుంటారు. ఎవరి ఆనందం వారిదండి. ఎవరిని మనం ఏం అనలేము. ఎవరిష్టం వాళ్ళది. కానీ సూటిపోటి మాటలు, ఒకళ్ళని బాధ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడడం? వాళ్ళు మనల్ని బాధ పెట్టారు కరెక్టే. మనం కూడా వాళ్ళని బాధ పెట్టాలా చెప్పండి? వాళ్ళ కర్మ అంతేని మనం అనుకోవడం వదిలేయడం. ఎందుకు మన వల్ల మళ్ళీ ఎదుటోళ్ళు బాధపడకూడదు. ఆ స్టేటస్ చూసి ఇంకో నలుగురు చూస్తారు. ఏంటి ఇలా పెట్టింది? మమ్మల్ని అందేమో అని ఆళ్ళు అనుకుంటారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మమ్మల్ని అందేమో, మమ్మల్ని అందేమో అని అందరూ బాధపడ్డం. నన్నడిగితే ఎవరిని ఏమనకూడదు ఈ రోజుల్లో. మనల్ని ఎంత బాధ పెట్టినా ఆ దేవుడే చూసుకుంటాడని వదిలేయాలి. ఆళ్ళ కర్మ అనుభవించుకొని ఆళ్ళే పోతారు. ఎందుకంటే చేసిన పాపం, పుణ్యం కూడా ఇక్కడే అనుభవించి ఎళ్తారు. ఎక్కడికే పోదు. వడ్డీతో సహా తీసుకుని ఎళ్తారు. అంటారు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు తగులుతాయని. ఆళ్ళకే తగులుతాయని ఊరుకోవడం. మనం పడవలసిన బాధలన్నీ ఏముంది ఇంకా అంతకంటే ఏం పడతాం? పడుతున్నాం కదా! మహా అయితే ఇంకేం పడతాం? పడతాం. పడే రోజులు మనదే. అంటే అన్నయ్యండి. ఊరుకోండి. మనం కూడా తిరిగి అనడం ఎందుకు? ఆ టైం వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు ఏదో రూపంగా. ఇంతకీ మనకెందుకులెండి అవన్నీని. నేను ఏం కర్రీ చేశానో కామెంట్ చేయండి. ఆ కర్రీ ఏంటన్నది మీరైతే కామెంట్ చేసి నేను ఏవేసాను అయి సీజన్‌లోనే మాత్రం దొరుకుతాయి. అయి ఏంటన్నది కామెంట్ చేసేయండి. ఇంకా మొన్నైతే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ పిజ్జాలో అయితే మిర్చి పౌడర్ వచ్చింది. నేనైతే కంగారు కోల్ది, ఆకలి కోల్ది పిజ్జా గబగబా తినేసాను. అందులో ఏమి ఇచ్చాడని కూడా చూడలేదు. అయ్యో! మిర్చి పౌడర్ ఉంది ఏం చేయాలి వేస్ట్ అయిపోద్ది అనుకున్నాను. కానీ తర్వాత డే దోసలేసినప్పుడు అదే నాకు యూజ్ అయ్యిందండి. చాలా అయితే చాలా బాగుంది. 3 ప్యాకెట్లు ఇచ్చాడు. 3 ప్యాకెట్లు కూడా 3 దోసలేసేసాను. చాలా టేస్టీగా ఉందండి నిజంగా. వావ్! అనిపించింది. దీని మీద అయితే కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్